ఆల్రెడీ ఒకటి యూజీసీ హాస్టల్ వచ్చింది సార్, ఉమెన్స్ హాస్టల్. ఇంకోటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉమెన్ వచ్చింది, మెన్ వచ్చింది సార్. ఇంట్రెస్టింగ్ ఇది కాదు సార్. ఒకటి యూజీసీ హాస్టల్ పిల్లలు కూడా ఎస్ ఎస్ చేశాను. ప్రైవేట్ కాలేజెస్ అంటే సార్ వాళ్ళ చిన్న స్ట్రెంత్ మనకు నామ్స్ ప్రకారం ఆర్ఆర్సీ క్లబ్కి 25 మెంబర్స్ తీసుకోవాలి. సార్ ఉన్నారు ఆల్రెడీ ట్రైనర్. Occupy the chair as the president of this function. Please do please get the bouquet to sir. Second, as a postgraduate teacher too, he has won the prestigious state best teacher award, a member of staff selection committee. He is a man of himself over the years as one of the stalwarts of our college. Thank you, sir. I give it a great JC. JC Parthasarathi sir is undertaking many activities on HIV AIDS, prevention and control, such as mobile integrated counseling and testing centers, awareness activities through mass media, namely press, television and radio, starting STD clinics under public-private partnership, parent support centers and anti-retroviral therapy. Contribution is much more. The library. Now it gives me immense happiness to call upon the I take pleasure in inviting Trainer sir onto the dais, DPM of the program. Very fine today in the group. ఆర్ఆర్సీ క్లబ్ని ఏర్పాటు చేసుకోవడానికి దానికి ముందర ఈ ఆర్ఆర్సీ కోఆర్డినేటర్స్ రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళని ట్రైనప్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకించి మన ప్రియతమ అధికారి శ్రీ పార్థసారథి గారు దీనికి ముఖ్య అతిథిగా రావడం చాలా ఉదాహరణగా నేను భావిస్తా ఉన్నా. వారి గురించి చాలా విషయాలు చెప్పాలి. ఎందుకంటే ఈ కళాశాల కరీంనగర్ వారికి చాలా ప్రీతి పాపమైనటువంటి మనకు లైబ్రరీ బిల్డింగ్ కనిపిస్తా ఉంది. ఆ లైబ్రరీ బిల్డింగ్ ఇచ్చినటువంటి వారు పార్థసారథి గారు. అప్పుడు ఉన్నారు, జిల్లా కలెక్టర్గా ఉన్నారు. వారు ఎంత చక్కగా HIV AIDS గురించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారంటే అప్పుడు మేము వారి ఆధ్వర్యంలో అద్భుతంగా పనిచేశాం. అప్పుడు ఉన్నటువంటి కాలేజ్ లాంగ్వేజ్ ప్రోగ్రాంలో కానివ్వండి, ఒక 5 సంవత్సరాల పాటుగా పనిచేసి చాలా వరకు ప్రివిలెన్స్ రేట్ని తగ్గించడానికి ప్రయత్నం చేశాం. అదేవిధంగా అప్పుడు ఏర్పాటు చేసినటువంటి పెద్ద బహిరంగ సభలు ఒక 40-50 వేల మందితో ఇప్పుడున్నటువంటి
అంబేద్కర్ స్టేడియంలో ఆ రోజు ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాం. అది కరీంనగర్ జిల్లాలోని అతిపెద్ద మీటింగ్ హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ సంబంధించినటువంటి. అర్జునులందరికీ వివిధ క్లాసులు వచ్చినటువంటి మాస్టర్ ట్రైనర్స్, అలాగే కాలేజ్ ఆర్ఆర్సీ కోఆర్డినేటర్స్, పాత్రికేయులకు ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఎయిడ్స్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ హెచ్ఐవి ఎయిడ్స్ మీద చర్చించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వ్యాధి రిలేటెడ్ దీంట్లో ఏంటంటే ఒక స్టిగ్మా కూడా ఉంటుంది. స్టిగ్మా అంటే ఆ పేషెంట్ వచ్చిన తర్వాత ఆ పేషెంట్ దూరం ఉంచాలి. తర్వాత మరి ఏదైతే సైంటిఫిక్గా ఒకరి నుంచి ఒకరి వ్యాప్తి చెందే మార్గాలే కాకుండా దీన్ని పూర్తి అవుతుందో లేకపోతే వాళ్ళతో టచ్ అవుతుందో లేకపోతే షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వల్ల వస్తుందో అనేవి కూడా మరి చాలా మంది ఇప్పుడు కమ్యూనిటీలో మరి కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేయవలసింది. సో కాబట్టి ఈ వ్యాధి నివారణ చర్య ఈ వ్యాధి కూడా ఒకటి ఇంటరోసెక్సల్ హోమోసెక్సల్ అనే పద్ధతుల ద్వారా మరి వస్తుంది. చాలా మందికి తెలుసు. ఇంకా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎందుకంటే ఈ వ్యాధి ఇప్పటికే మొదట్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే కమర్షియల్ సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మాత్రమే ఉండే. ఇప్పుడు ఆ కమర్షియల్ సెక్స్ వర్కర్స్ నుంచి కమ్యూనిటీకి వెళ్ళింది కాబట్టి, సమాజంలోకి వెళ్ళింది కాబట్టి మరి అది ఎవరికి ఉన్నది ఎవరికి లేదు. మరి ఇట్లాంటి లైక్ మరి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో, ప్రతి పిఎస్సిలో, ప్రతి హాస్పిటల్లో ఈ వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. సో కాబట్టి అక్కడ పోయి మరి ఎవరైతే అనుమానంగా ఉన్నామో మరి తర్వాత మరి ప్రజల్లో కూడా మరి మీ యొక్క బాధ్యత ఏంటంటే అందరికీ అవేర్నెస్ కల్పించడం, ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, తర్వాత ఏమేమి టెస్టులు ఉంటాయి అనే విషయంలో కూడా అందరూ లైక్ చెప్పాలని. మరి అట్లాగే ఈ వ్యాధి ఎలా నిర్ధారించబడుతుంది ఎలిసా టెస్ట్, రెండవది వెస్టర్న్ బ్లాట్స్ టెస్ట్. ఈ టెస్ట్ల ద్వారా వ్యాధి కన్ఫర్మేషన్ అయ్యేది అంటే వెస్టర్న్ బ్లాట్స్ టెస్ట్. సో కాబట్టి ఇట్లా ఆ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్ను కొంత పీరియడ్ కాలం వాళ్ళ యొక్క జీవిత అంటే కరీంనగర్. ఓకే, ఇంకోటి ఇంకా ఉమెన్స్ కాలేజ్, ఇంకోటి ఇంకా ఓకే చూపిస్తున్నా బాబు. సరే, నేను చెప్పేదానికంటే మీతో మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడతారా? ఓకే, మాట్లాడమంటుంది కాదు కదా, ప్రశ్నలు అడుగుతారు, మీరు సమాధానం చెప్పాలి. రెడీ? ఎస్, ఎవ్రీబడి. ఆదిలాబాద్ చూస్తున్నారు ఇక్కడ. ఓకే, ఏం కావాలి? గుడ్. ఎవరు ఉన్నారు ఎస్ఐ ఇక్కడ? శబాష్. వామో పెట్టుకున్నాడే. ఏ సబ్జెక్ట్ తీసుకుంటావు? ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు? ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నారు, ఒక ఆయన గ్రూప్ ఆఫీసర్ కావాలనుకున్నారు, ఇంకొక అబ్బాయి ఎస్ఐ కావాలనుకున్నారు, కొంతమంది అమ్మాయిలు అడుగుదాం. అమ్మాయిమ్మా గట్టిగా దగ్గర సివిల్ సర్వెంట్ ఏంటి గట్టి మాటలు అందరూ తెలియదు. మైక్ దగ్గర పెట్టుకోండి. Good. One of the noblest professions. Teaching is one of the noblest professions. Another lecturers are faculty.
సాధించవచ్చా ఏమా? బలమైన కోరిక. వెరీ గుడ్. సక్సెస్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావడం కాదు, ఒక ఎస్ఐ కావడం. సక్సెస్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటంటే అతను ఏమంటాడు, సక్సెస్ ఈజ్ ది కరేజ్. ఫస్ట్ సక్సెస్ స్టార్ట్స్ విత్ కరేజ్. దమ్మనేది జరగదు, ఇట్ స్టార్ట్స్ విత్ కరేజ్, నథింగ్ ఎల్స్. సక్సెస్ ఈజ్ ఎ కరేజ్ with which one makes a journey. Journey అంటే ప్రయాణం, జీవితంలో ప్రయాణం. Success is the courage with which one makes a journey with passion. Passion అంటే passion. Anybody? ఓపిక, ఊరికి కోరిక కాదు, మనం వెళ్తున్నాం. passion అంటే ఇక ఫ్లేర్ అన్నమాట. మనం ఒక హీరోయిన్ చూసి చాలా ఇష్టం నాకు, ఒక హీరో అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇట్స్ ప్యాషన్. జీవితంలో ఇది కావాలి అనేది ఒక ప్యాషన్ అంటారు. సో కరేజ్, జర్నీ, ప్యాషన్. ఏం చేస్తావు ఇది పెట్టుకొని? పాస్టర్ ఏం చేస్తావు? టు డూ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్. నువ్వు ఏది నమ్మితే అది, చెడు కాదు మంచి, ఏ మంచి అయినా నువ్వు నమ్ముకొని నిజంగా విత్ కరేజ్, విత్ ప్యాషన్, బాగా డిజైర్, తపన, ఫైర్ ఏమన్నారు, ఇవన్నిటితో కనుక ఏదైతే ప్రయాణం చేసేది ఉందో దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఏమైనా కావచ్చు. ఏమి చేసినా ఏంటి అల్టిమేట్గా మనకు వీ షుడ్ బి హ్యాపీ కదా. ఎందుకు బతుకుతూ ఉన్నాం మనము? దేనికి బతుకుతూ ఉన్నాం? అల్టిమేట్గా ఏంటి? సంతోషంగా ఉంటారు, అంతేనా? తృప్తికరంగా బతకాలి. ఒక 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో సాధించాను, ఏదో తృప్తి, ఎస్ నేను అనుకున్నది చేయగలిగినాను అనే ఒక తృప్తి. వెన్ యూ లుక్ బ్యాక్ షుడ్ గెట్ దట్ ఫీలింగ్. సో మీరు ఏమవుతారో, ఏం చేస్తారో మీ ఇష్టం, బట్ ఏం చేసినా అవ్వాలనుకోవడం మాత్రం చాలా ముఖ్యం. దీని నుంచి వీ హ్యావ్ టు లెర్న్. దాన్ని మనం అనలైజ్ చేసుకొని విశ్లేషించి వై ఐ హావ్ ఫెయిల్డ్, అర్థమైందా? సో వై ఐ ఫెయిల్డ్ అని దృష్టి పెట్టుకొని ఆ ఫెయిల్యూర్ని మనం నెక్స్ట్ అధిగమించాలి. మనం మోటివేషన్ అంటాము, ఇన్స్పిరేషన్ అంటాము. మోటివేషన్కి ఇన్స్పిరేషన్కి తేడా ఏంటంటే, మీరు మోటివేట్ అయ్యి ఏదైనా చేయాల్సింది. సో ఇన్స్పిరేషన్కి మోటివేషన్కి తేడా ఏంటంటే, ఇన్స్పిరేషన్ ఈజ్ నాట్ యాక్షన్, ఇన్స్పిరేషన్ ఈజ్ థింకింగ్. ఇక్కడ మొదలవ్వాలి, ఇక్కడ మొదలవుతే ఆటోమేటిక్గా యాక్షన్లోకి వస్తుంది. ఇక్కడ మొదలు కావాలంటేనే అక్కడ కరేజ్ కావాలి, ప్యాషన్ కావాలి. ప్రపంచంలో ఎవరైనా పెద్ద మనుషులు మీరు చూసుకోండి, వాళ్ళందరూ పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, పెద్ద డిగ్రీలు వాళ్ళు కాదు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కాదు, ఏం కాదు. ఎప్పుడో ఒకసారి వాళ్ళ జీవితంలో ఇది వచ్చింది, ఆ కరేజ్ వచ్చింది, ఆ ప్యాషన్ వచ్చింది, ఆ ఫైర్ వచ్చింది, ఒక ఇంగ్లీష్ అంటాం, ఒక స్పార్క్. అది వచ్చినప్పుడు దాని మీద చాలా మంది మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా నేర్చుకుంటారు. అందరూ వచ్చారు. ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్స్ వచ్చేసినాయి కదా కాలేజ్లో, కంప్యూటర్స్ వచ్చేసినాయి. కంప్యూటర్ ఫీల్డ్లో ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఒక వ్యక్తి ఎవరు చెప్తున్నాం? ఎస్, ఎవరు? బిల్ గేట్స్. గుడ్. ఇంకా one more person who passed away recently. చనిపోయాడు. ఎవరు చెప్పలేదు? క్రిస్టియన్ గురించి ఇజ్జత్ కా సవాల్.
ఎస్ ఎవరు శ్రీవాణి. ఎవరతను ఎవరిబడి నో Recently was there, చనిపోయాడు. కాకపోతే it was a great inspiration to the computer field. ఏం చేశాడు అతను? ఏం చేస్తాడు? ఏ కంపెనీ? Google. గూగుల్ కాదు, స్టీవ్ జాబ్స్. మీరు స్టీవ్ జాబ్ చేసుకున్నా, మీరు బిల్ గేట్స్ అన్నారు. మీ ఐటీలో ప్రపంచంలో ఎవరు చూసినా రిచెస్ట్ పర్సన్ అన్నారు. వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. కానీ బిల్ గేట్స్ వాదే స్కూల్ డ్రాప్అవుట్. తెలుసా మీకు? ఆయన బీటెక్ చేయలేదు, ఎంటెక్ చేయలేదు, ఏమి లేదు. ఇవాళ స్కూల్ డ్రాప్అవుట్. స్టీవ్ జాబ్స్ ఆల్సో. ఆయన కూడా కదా కంప్యూటర్ డిగ్రీ లేవు, మాకు ఏమి లేవు. చాలా మంది ఎవరైతే జీవితంలో పైకి వెళ్ళిన వాళ్ళ జీవితాన్ని ఒకసారి చూస్తే ప్రపంచంలో ఇక్కడే కాదు లేదు. నేను చిన్న ఉన్నప్పుడు బోర్డు పెట్టుకునేవాళ్ళు. అప్పుడే పీజీ చేస్తే చాలా గొప్ప. ఎంఏ అంటే వాళ్ళు ఇంటి పక్కన బోర్డు కంపల్సరీ ఒక వుడెన్ ప్లేట్ మీద పేరు రాసి ఎంఏ ఎంఎస్సి అక్కడ కనిపించట్లేదు. డిగ్రీ ముఖ్యం కాదు. ఒకటేమో ఈ రోజుల్లో కెరీర్ వైజ్ ముందుకు పోవాలనేది. మై ఫాదర్ వాస్ బీకామ్.